హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఈ వీడియో మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. 30 మెంబర్స్ వరకు అయితే కేబుల్ వస్తా లేదు మా కస్టమర్కి. ఏమైంది అనేది మనమైతే అక్కడ పాయింట్ దగ్గరికి వెళ్ళి చూద్దాము. నేనైతే స్పేర్కి నోడు ఒకటి తీసుకుని వెళ్తున్నాను. ఇప్పుడైతే నేను ఇక్కడికైతే వచ్చాను, నోడ్ పాయింట్ దగ్గరికి. పైకి వెళ్ళి చూద్దాము అక్కడ ఏమైంది అనేది. బిల్డింగ్ పైన ఉన్న లోడ్ పాయింట్కి నేనైతే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వచ్చి నేను నోడ్ ఏమైనది చెక్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నోడ్ అయితే ఆన్ అవ్వలేదు, ఫైబర్ సిగ్నల్ కూడా రాలేదు. ఆ వైర్ ఎక్కడ అనేది ట్రేస్ చేసి చెక్ చేద్దాము ఏమైంది అనేసి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే జాయింట్ ఉంది. ఈ జాయింట్ నుంచి అక్కడికి పవర్ వెళ్తుండేది. నేనైతే ఇప్పుడు ఈ జాయింట్ రిమూవ్ చేసి చెక్ చేస్తున్నాను ఏమైంది అనేది. ఈ జాయింట్ అయితే పాడైపోయినది. ఇప్పుడైతే నేను జాయింట్ని రిమూవ్ చేసేసి RG11లో పవర్ వస్తుందా లేదా అనేది నేను డీబీ మీటర్లో చెక్ చేస్తాను. పవర్ అయితే వస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను RG11 జాయింట్ ఒకసారి చెక్ చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, జాయింటర్లో వాటర్ అనేది వెళ్ళుండేది, అందువల్లే అది పవర్ అనేది సప్లై అవ్వలేదు నోడ్ పాయింట్కి. ఇప్పుడైతే నేను జాయింటర్ అయితే నేను రిమూవ్ చేసేస్తాను. అలాగే ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. RG11 వైర్లో ఫుల్ బ్లాక్ అయిపోయింది. దాన్ని నేను ఆ బ్లాక్ ఎంతవరకు ఉందో అంతవరకు నేను కట్ చేసేసి ప్యూర్ కాపర్ కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చేంత వరకు నేను కట్ చేసుకొని కనెక్టర్ వేసుకుంటాను. ప్యూర్ కాపర్ వరకు అయితే నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను కనెక్టర్ వేసుకుంటాను దానికి. RG11కి నేను ఇప్పుడు కనెక్టర్ వేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, కనెక్టర్ అయితే నేను ఇప్పుడు వేసుకునేస్తున్నాను. ఇప్పుడు
జాయింటర్ తీసుకొని కనెక్ట్ చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, కొత్త జాయింటరు. ఆ జాయింట్ పాడైపోయింది కాబట్టి వేరే జాయింటరు కొత్తది తీసుకున్నాను. తీసుకుని RJ11 4 వైర్కి ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కనెక్ట్ చేసినాక మనకి అక్కడైతే నోడ్ పాయింట్లో ఆన్ అయి ఉంటుంది. అది కూడా చూద్దాము ఆన్ అయిందా లేదనేది. జాయింటర్ అనేది అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నోడ్ పాయింట్ ఆన్ అయింది, ఫైబర్ సిగ్నల్ కూడా వచ్చింది. ఇప్పుడైతే కస్టమర్ అందరికీ అయితే కేబుల్ అనేది వస్తూ ఉంటుంది. పవర్ ప్రాబ్లము ఏమైనా ఉంటే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. నోడ్ ప్రాబ్లం ఏమి అవ్వలేదు కాబట్టి నేను తీసుకొచ్చిన దాన్ని మళ్ళీ నేను తీసుకుని వెళ్తాను. తీసుకుని వెళ్ళే ముందు మనమైతే ఇది ఓపెన్ చేసిన దాన్ని మనం క్లీన్గా క్లోజ్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకొని క్లోజ్ చేసుకుంటే ఇంతటితో ఈ వీడియో అనేది అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీలో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను మరెన్నో వీడియోలు చేయడానికి హెల్ప్గా ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.